ప్రపంచ చరిత్రలో ఇలాంటి అద్భుతం మరెప్పుడూ చూసుండరు. అసలొక నిర్మాణాన్ని ఇలా ఎలా కట్టగలిగారో అర్థమే కాదు. టెక్నాలజీ పరిధులు దాటిన అపూర్వ కళాఖండం ఈ తల్లకిందులు ఆలయం. ఆ మాటకొస్తే మీరెప్పుడూ నిలువుగా నేరుగా ఉన్న ఆలయాన్నే చూసుంటారు. కానీ ప్రపంచంలోని ఏకైక తలకిందుల ఆలయం భారతదేశంలో ఉందని మీకు తెలుసా? ప్రపంచంలో తలకిందులుగా ఉన్న ఏకైక నిర్మాణం ఇది. చూస్తున్నారు కదా, ఎన్ని కోణాల్లో దీన్నెన్ని రకాలుగా తీర్చిదిద్దారు. దీని నిర్మాణాన్ని చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. గుజరాత్లోని పటాన్లోని రాణి కీ వావ్ మెట్ల బావిని తలకిందులు చేసిన దేవాలయంగా పిలుస్తారు. ఇది నీటి స్వచ్ఛతను హైలైట్ చేస్తుంది. సున్నితమైన హస్తకళ, వాస్తుశిల్పం, అత్యంత ప్రసిద్ధ ఉదాహరణలతో సాంకేతిక ఉన్నతిగా ప్రఖ్యాతి చెందింది. హస్తకళాకారులు ప్రదర్శించే నిర్మాణ శైలిని మార్ గుర్జార్ అంటారు. రాణి కీ వావ్ లోతు మొత్తం 7 స్థాయిలుగా విభజించబడింది. ప్రతి చోట, ప్రతి శిల్పంలో ఇదే అద్భుతం చూడవచ్చు. ఒకసారి చరిత్రలోకెళితే రాణి కీ వావ్ చాళుక్య రాజవంశానికి చెందిన రాణి ఉదయమతి తన భర్త భీమ్దేవ్ జ్ఞాపకార్థం 1063లో ఈ మెట్ల బావిని నిర్మించింది. ఈ స్టెప్ వెల్ ను క్వీన్స్ స్టెప్ వెల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది రాణి ప్రేమకు చిహ్నం. మరిన్ని ప్రాచీన గ్రంథాల్లోకెళితే జైన సన్యాసి మేరుతుంగ కూర్పులో ఖంగరా కుమార్తె ఉదయమతి పటాన్లో ఈ మెట్ల బావిని నిర్మించినట్లు పేర్కొనబడింది. 1063వ సంవత్సరంలో మెట్ల బావిని ప్రారంభించి 20 ఏళ్ల తర్వాత పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. 1890లలో పురావస్తు శాస్త్రవేత్తలు హెన్రీ కాల్సన్స్, జేమ్స్ బర్గస్ దీన్ని సందర్శించారు. అది పూర్తిగా ఇసుక, బురదలో కూరుకుపోయింది. కొన్ని స్తంభాలు మాత్రమే కనిపించాయి. చివరికి మెట్ల బావిని 1940లలో తిరిగి వెలికితీశారు. 1980లలో భారత పురావస్తు శాఖ దీన్ని పునరుద్ధరించింది. ఈ మెట్ల బావిని అంతిమంగా 2014 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా ఎంపిక చేశారు. ఒక్కసారి దీని నిర్మాణం చూస్తే ఈ స్టెప్ వెల్ పొడవు 64 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు, లోతు 28 మీటర్లు. రాణి కీ వావ్లో 500 కంటే ఎక్కువ ప్రధాన శిల్పాలున్నాయి. ఇది 7 అంతస్తులుగా ఉంటుంది. ఈ విశిష్ట వారసత్వం గురించి అనేక ఆసక్తికర విషయాలున్నాయి. గుజరాత్లోని పటాన్లో సూర్యోదయం నుండి రాత్రి 9 గంటల వరకు రాణి కీ వావ్ని ప్రజల సందర్శనార్థం తెరిచే ఉంచుతారు. రాణి కీ వావ్ ఎంతో అందమైన, అద్భుతమైన పనితనానికి ఉదాహరణ అనటంలో సందేహం లేదు. మీరు పైనుండి చూస్తే ఈ మెట్ల బావిని తలకిందులు చేసిన దేవాలయం రూపంలో నిర్మించారు.